ఇప్పుడు నేను పని చేస్తున్నాను, మా అమ్మకి నాన్నకి తెలియకూడదు. ఇప్పుడు నేను పని చేస్తున్నాను, ఆ పని నా భార్యకి తెలియకూడదు. ఇప్పుడు నేను పని చేస్తున్నాను, ఆ పని నా భర్తకి తెలియకూడదు, మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అని అనుకుంటూ ఏమైనా పని చేస్తున్నావు అంటే తప్పు చేస్తున్నావు. ట్రాన్స్పరెంట్గా లేదు అంటే తప్పు చేస్తున్నావు. లిట్మస్ టెస్ట్ ఇది. నువ్వు చేసేది మంచా చెడ, ఇంతకు మించిన షార్ట్ కట్ మెథడ్ లేదు. నువ్వు ఒక పని చెయ్యి, ఫోన్లో ఒకరితో చాట్ చేస్తున్నావు, ఈ విషయం మా అమ్మకు చెప్పగలనా చెప్పలేనా, తప్పు చేస్తున్నావు. బయటికి ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు, అక్కడ ఏం చేస్తున్నావో ఇంటికొచ్చి అన్నీ చెప్పగలుగుతున్నావు చెప్పలేనా, తప్పు చేస్తున్నావు. అన్నీ చెప్పగలిగావంటే కరెక్ట్, చెప్పలేకపోతున్నాను, దీన్ని కవర్ చేస్తాను, ఏమైనా అడ్జస్ట్ చేస్తాను, ఈ విషయాన్ని అడ్జస్ట్ చేస్తాను అనుకుంటున్నావు కదా, తేడా జరిగిపోతుంది. చూసుకో. కొన్ని తప్పులు చిన్నగా కనిపిస్తే చిన్నగా స్టార్ట్ అవుతాయి. ఆ మిస్టేక్స్ కొద్దిగా నీ జీవితాన్ని చెడు మార్గం వైపుకి ప్రభావితం చేయడం మొదలుపెడతాయి. కొన్ని దారులు వెనక్కి తిరిగి రాలేని పరిస్థితుల్లో ఉంటాయి. పర్యవసనాలు దారుణంగా ఉంటాయి. చెడు వైపుకి వెళ్ళకండి, చెప్పలేని పనులు చేయకండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. తెరిచిన పుస్తకం అంటారు చూసారా, అలా ఉండండి. అక్కడే మీకు సేఫ్ జోన్, అది. హ్యాపీగా ఉండండి. చాలా చూశాను, చాలా చూస్తూ ఆవేదనతో చెప్తున్న విషయాన్ని. అన్నీ లాగుతుంటాయి. సమాజం అలా ఉంది, పరిస్థితులు అలా ఉన్నాయి, సోషల్ మీడియా అలా ఉంది, అన్నీ వైపు నుంచి లాగుతుంటాయి. నిన్ను చెడగొట్టడానికి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది అనుకో. నువ్వు మాత్రం నిలబడి ఉండు, స్ట్రాంగ్గా ఉండు, బాగుంటావు, బాగుండాలి. ఆల్ ది బెస్ట్.